ఇంకొక వ్యక్తి మాట్లాడుతున్నాడు ఆయన వినుకొండకు సంబంధించిన ఆయన అనుకుంటాను. ప్రభుత్వం అంటే రక్షించాలి, ఈ ప్రభుత్వంలో రక్షణ లేదని. రక్షణ లేకపోతే నిన్ను అసలు నువ్వు ఎట్లా కూర్చుంటారో బాబు రోడ్డు మీద? నువ్వు చేసిన దాష్టికాలకి వినుకొండ నువ్వు చేసి మర్చిపోయారా? నువ్వే పెద్ద కర్ర ఒకటి తీసుకుని బయలుదేరా కదా రోడ్డు మీద, జనం మర్చిపోలా. ఆ విజువల్స్ అన్నీ ఉన్నాయి. రోడ్డు మీద కర్ర తీసుకుని మీ వాళ్ళని కొట్టండి అంటబడింది నువ్వే కదా. ఆ రోజున ఉన్నటువంటి ప్రతిపక్షం మా మీద ఏదో మీసాలు పెంచామని మీసాలు పెట్టి తొల్ల కొట్టినటువంటి వ్యక్తివి మర్చిపోయావా బ్రహ్మనాయుడు గారు? ఇవాళ వచ్చేదో చేతులు పెట్టి ప్రార్థిస్తున్నావు రక్షణ లేదు రక్షణ లేదని. మేము రక్షించాం కాబట్టే నిన్నటి రోజున మీరు కలెక్టరేట్ దగ్గరకు వచ్చి ధర్నా చేసుకునే అవకాశం ఇచ్చాం మీకు. ప్రభుత్వాలు రక్షించాలనేది ఇవాళ గుర్తొస్తుంది మీకు. మరి మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని గుర్తురాలే మీకు? ప్రభుత్వం విధి విధానాలంటే మీకు తెలియదు. ఆ రోజున ప్రజలకు ఏం చేయాలో తెలియదు. ఎంతసేపు ఉన్నా ఎక్కడ దోచుకుందామా అనేదే కదా నువ్వు చేసింది. వినుకొండలో కొండ చుట్టూతో ఆక్రమించుకున్నావు కదా. ఇవాళ వచ్చి నువ్వు చెప్తావా? కూటమి నాయకులంట పంచుకుంటున్నారంట, ఓటాల్లో ఉన్నారంట. అరే మీరు కూర్చున్న రైతుల కోసం కూర్చున్నారు, రైతుల గురించి మాట్లాడండి. ఎందుకంటే మీకు తెలిసావు కదా రైతుల గురించి తెలియదు, రైతులు ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు. తెలియక మీరు మళ్ళా ఏడకొచ్చావు? ఓటాలకు వచ్చావు, లిక్కర్ గురించి వచ్చావు, బెల్ట్ షాపుల గురించి మాట్లాడతావు. ఇది కాదు కదా రైతులకి. రైతుల వరకే మాట్లాడితే పద్ధతిగా ఉండేది. మేము కూడా ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకునేవాళ్ళం. బెల్ట్ షాపుల గురించి, లిక్కర్ గురించి, దందాల గురించి మీరు మాట్లాడారు. మీరు పాపం వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. నిన్న మీడియా మిత్రులు కూడా నవ్వుకుంటున్నారు మీరు మాట్లాడే మాటలకి. కానీ ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మరీ ముఖ్యంగా జనసేన పార్టీ దాంట్లో భాగస్వామి అయిన తర్వాత అవసరమైన సాట ప్రతిపక్షం మాట్లాడలేనటువంటి మాట కూడా మా నాయకులే మాట్లాడుతున్నారు. గమనించండి. ప్రభుత్వంలో ఏదన్నా అధికారులు తప్పు చేస్తే నిలదీస్తున్నాం, మేము మీడియా ముఖంగా నిలదీస్తున్నాం. అది జనసేన పార్టీకి ఉన్నటువంటి విశ్వసనీయత, జనసేన పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతం, జనసేన పార్టీ యొక్క ఆలోచన విధానం అది.